ఇంకొక అంశంతో క్లోజ్ చేసుకుందాం. ఏంది 40 హోటళ్లపై కేసులు. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు. జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు. గత నెల 16 నుంచి 90 చోట్ల రైడ్స్ జరిగినాయి. ఎంత దారుణం అంటే, మనం ఏ హోటల్ పోతున్నాం, ఎక్కడైనా పెద్ద పెద్ద హోటల్స్ అనుకునేటువంటి వాళ్ళు వాడు బిర్యానీ కోసం హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్లో అధికారుల తనిఖీలు. ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాల స్వాధీనము. ఇగో గత నెల 16 నుంచి కేఎఫ్లో ఓ బార్లో కేఎఫ్సీలో తనిఖీలు నిర్వహించారు. కృతుంగాలో నాణ్యత లేని 6 కిలోల పన్నీరు, కాలం చెల్లిన 6 కిలోల మేతి మలై పేస్టు, టీడీఎస్ 4 పీపీఎం ఉన్న 156 వాటర్ బాటిల్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లేబుల్స్ లేని వస్తువులను సింథటిక్ కలర్లు వాడుతున్నట్టు గుర్తించారు. నగరంలో ఎక్కడ చూసినా అంతే. ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో రీల్స్ వచ్చిన తర్వాత మరి వాడంత బాగుంది, ఈడ నాకు సాక్షిలో ఉన్నప్పుడే ఒక పేరు చెప్పొద్దు, మళ్ళీ వాడవడో ఫీల్ అవుతాడేమో, ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక హోటలు, దాంట్లో మస్తు ఉంటుంది బిర్యానీ ఎగబడుతుంటారు. ఆ గచ్చిబౌలి పోతుంటే ఎన్నో షేక్పేట దగ్గర ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక హోటలు. అట్లా అగ్ని ప్రమాదం జరిగితే మా క్రైమ్ రిపోర్టర్ లేకపోతే నేను పోయిన ఆ రోజు. అగ్ని ప్రమాదం జరిగింది, అర్జెంటు లైవ్ ఇవ్వాలంటే నేను డిఎస్ఎన్జి వ్యాన్ వేసుకొని హడావుడిగా ఉరికితే నేను పోయేసరికి కంట్రోల్ అయింది. ఆ తర్వాత బయట ఉన్నటువంటి ప్రజల్ని లోపలికి రాణిస్తలేరు. అగ్ని ప్రమాదం అయింది కిచెన్లో కదా, కిచెన్లతో స్టార్ట్ అయింది కదా. నేను పోయిన ఆ కిచెన్లకి. ఆ కిచెన్లకు పోతే ఏది మన వెనకట రైల్వే స్టేషన్ల ప్లాట్ఫారంలలో రైల్వే స్టేషన్లలో అన్యూజ్డ్ బాత్రూమ్లు ఉంటాయి చూసిరా, అవన్నీ మంచిగా ఉంటాయి. మేము చిన్నప్పుడు జనగాంలో చదువుకున్నప్పుడు రైల్వే స్టేషన్లో బాత్రూంలోకి పోవాలంటే సత్యంత భయమయ్యేది. రైల్వే స్టేషన్లో అవి ఎంత గలీజ్గా ఉంటాయో అంతకు రెండింతల గలీజ్గా ఆడ ఇప్పటికీ రోజు లైన్లు కడుతుంటారు వాడిచ్చే బిర్యానీ కోసం. ఈ రోజు కూడా వాళ్ళ కిచెన్లోకి పోయి చూడుర్రి, వాడు తంబాకు దించి అందులోనే ఉంచుతాడు ఆ బిర్యానీలా. వాని బిర్యానీ వేయి మంచిగా ఉందిర వేయి బిర్యానీ అని కుక్క లెక్క ఎగబడి తింటుంటారు. వాడు గుట్కా తింటాడు, తంబాకు తింటాడు, వాడు సిగరెట్ తాగుతాడు, ఆడ వారం రోజుల పాటు స్నానమే చేయడు, వాడు ఏముండదు, ఇట్లా చెమట తీసిన లేచి బిర్యానీ మస్తు టేస్ట్ వచ్చిందని మనం చెప్పుకుంటాం. దరిద్రమైనటువంటి రంగులన్నీ వాడతాడు. మంచిగా ఇంట్లో వండుకున్నటువంటి ఫుడ్ ఏదో అవసరం కోసం బతకలే అవసరానికి అప్పుడో ఇప్పుడో బయట తిన్నారంటే, ఎక్కడో ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాం మనం, బయటికి ఇక్కడ వేరే మార్గం లేనప్పుడు హోటల్లో తినొచ్చు అనుకోవచ్చులే. కానీ అట్లయితే ఇది హోటల్లో వ్యవస్థనంతా నేను కించపరుస్తున్నా అనుకోకండి. నేను ప్రత్యక్షంగా కల్లారా చూసిన హోటల్ పేరు కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కాబట్టి. షేక్పేటలాగా లెఫ్ట్కు ఉంటుంది, ఇప్పుడు కొత్తగా ఫ్లైఓవర్ కట్టిన దగ్గర మీకు అర్థమై ఉంటుంది. ఇక దరిద్రాన్ని ఎట్లా చూడాలో అట్లా ఆ కిచెన్ ఉంటుంది, కిచెన్లో ఆడికిడికి 10-12 సిలిండర్లు ఉంటాయి. వాడు అలానే బియ్యం కడిగిన నీళ్ళు, అలానే చికెన్ కడిగిన నీళ్ళు, అలానే కూర కడిగిన నీళ్ళు, వాడు నోట్లు వేసుకున్న గుట్కాని ఉంచినటువంటి నీళ్ళు అన్నీ అలానే ఉన్నాయి. దాంట్లోనే ఇట్లా లొచ్చు నీళ్ళల్లో అడుగు పెట్టి నడవాల్సినటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి. మళ్ళీ యువతలకు వస్తే వాడు ఏసీ 2 రూములు పెట్టంగానే ఏమున్నాయి, మస్తుంది కాక ఆ బిర్యానీ. ఆ టేస్ట్ చూసి అరే బిర్యానీ కట్టుకోవడానికి అరే ఆయన ఈ దేశంలో ఎవ్వడు తిండి లేనప్పుడే ఇక్కడ ఏది నిల్వ ఉంచేటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కనుగొన్నటువంటి దేశంలో వాడు బిర్యానీ పోగొడుతుంటాడు, పెండ తిన్నట్టు తింటుంటారు. ఇది దరిద్రం. ఈ వస్తువులు ఇగో మనకు హక్కు ఉన్నది. మనం తినేటువంటి హోటల్లో కిచెన్ను చెక్ చేసేటువంటి అధికారం మనకు ఉంటుంది, మనం బిల్ పే చేసేటువంటి కస్టమర్లుగా. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. నేను ఎక్కడికి ఈ విషయంలో కొన్నిసార్లు ఒప్పుకోవాలి, ఈ బాధలు భరించలేక కొత్తగా కట్టినటువంటి వాళ్ళు. నేను నెల్లూరు నుంచి వస్తుంటే ఒంగోలు హైవేలో ఏదో ఒక రెస్టారెంట్ చూసిన, చాలా పెద్ద రెస్టారెంటు. హైవేలో వచ్చేటప్పుడు తింటప్పుడు వాళ్ళ కిచెన్ అందరికీ కనబడే విధంగా గ్లాస్ తోటి పెట్టారు. నేను మళ్ళీ అక్కడ ఉండేటువంటి మేనేజర్ దగ్గర పోతే ఓనర్ కలిసి మాట్లాడాడు, మీరు ఇట్లా కిచెన్ ఇట్లా బయటకు కనబెట్టేట్టు పెట్టారంటే, సార్ మేము ఎంత నీట్గా హైజీనిక్గా మేము ప్రజలకు ఇస్తున్నామో, బయట మేము ఇచ్చేటువంటి ఫుడ్డు బయట వాళ్ళు 250 రూపాయలకు ఒక ప్లేట్ ఇస్తారు, మేము 300 రూపాయలు 320 రూపాయలు ఒక ప్లేట్ పెట్టినామంటే అర్థం ఏంటంటే అంత మేరకు హైజీనిక్గా ఉంటుంది. ఇక మేము ప్రతిదీ ఈరోజు వాడినటువంటి పదార్థాలు మిగిలితే అనాథాశ్రమానికి కానీ, లేదంటే ఈ పిల్లలు ఉండేటువంటి ఆర్ఫనేజ్ వాటికి, లేదంటే వృద్ధాశ్రమాలకి పంపించేస్తాము. తెల్లారి వల్ల మేము ఒక్క వస్తువు కూడా వాడము, మళ్ళీ తెల్లారి ఫ్రెష్గా కొత్తగా వాడతాం సార్. అందుకోసమే మేము ఈ హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి చూపించడం కోసం. రెస్టారెంట్ పేరు గుర్తుకు లేదు, ఒంగోలు హైవేలో ఉంటుంది. అది చాలా మంచిగా అనిపించింది. అట్లా మనం పోయి ప్రతి కిచెన్ను చూసి అరే మీ కిచెన్లో ఇది చక్కగా లేదురా అని అడిగేటువంటి అధికారం మనకున్నది. అడిగేటువంటి అధికారం మనకున్నది.
అడగకపోతే లేకపోతే రేపు తిన్న తర్వాత అయ్యాలి ఏం ఉండకపోవచ్చు, తినగానే మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత దాని ప్రభావం మీ మీద చూపిస్తుంది. విషయం కొంచెం 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 మన ఒంట్లోకి చేరిపోతుంది. అట్లానే మళ్ళీ మీరు ఇట్లా నెగిటివ్ ప్రచారం చేస్తే హోటల్ ఇండస్ట్రీ అంతా దెబ్బతింటుందంటే, హోటల్ ఇండస్ట్రీ పేరుతోటి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడేటువంటి అధికారం ఎవరికి లేదు. నీట్గా ఉండండి, 5 రూపాయలు 2 రూపాయలు ఎక్కువ పెట్టుకున్న ఇబ్బంది లేదు, కానీ హైజీనిక్ ఫుడ్ ఉండాల్సిందే. మంచి తాజా కూరగాయలు, తాజా చికెను, మటను, నాన్ వెజ్ అయినా సరే చాలా తాజాగా ఉంచాలి. కొన్ని దగ్గరలో పోతే వాడు మటన్ బిర్యానీ అంటాడు, వాళ్ళ ఎద్దు కూర కలుపుతాడా గొడ్డు కూర కలుపుతాడా కూడా తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి హోటల్స్ ఉంటాయి మనకు. వానికి కిచెనే ఉండదు చక్కగా, వానికి అక్కడ వండుకోవడానికి అవకాశం ఇస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు. వాడు వండుతుంటే రోడ్ల మీద మొత్తం పొగొస్తుంటుంది. సిగ్నల్ మీద ఆగితే వాడు వచ్చేటువంటి పొగంతా ముఖం మీద కొడుతుంటుంది. ఆ కిచెన్లోకి వెళ్ళి వచ్చేటువంటి ఎగ్జాస్ట్లోకి వెళ్ళి వచ్చేటువంటి పొగ వాడికి ఓడించిండే అధికారం. ఈ అంశాలపైన తింటున్నాం, మనం పైసలు కడుతున్నాం కాబట్టి చాలా స్పష్టంగా ఆ కిచెన్లోకి వెళ్ళి నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ కనీసం రోడ్డు మీద ఉండేటోడు నీట్గా ఉందా లేదా మనకు కనబడుతుంది. ఏది గోల్గప్ప తింటానో లేకపోతే ఇంకేదైనా దోశ బండి దగ్గర పోతే వాళ్ళు మంచిగా ఉన్నారా నీట్గా ఉన్నారా వాడు చేయి కడుకుంటున్నా లేదా మనకు కనబడుతుంది. మన ముంగట్నే దోశ వేసి ఇస్తాడు. సరే వాడేటువంటి పదార్థాలు మనం నాణ్యత చెక్ చేసుకోలేము కానీ తెలుస్తుంటుంది. సో ఇవి ఈ అంశం. హైదరాబాద్లో ఎక్కడ పోయినా సరే మనం 10 రూపాయలు ఇచ్చి మనం తింటున్నామంటే చెక్ చేసేటువంటి అధికారం మనకు ఉంటుంది.